It's been 3 years since the Taliban took control of Afghanistan. ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తాలిబాన్ల రాక్షస రాజ్యం ఏర్పడుతోంది. The Taliban took power in Kabul in 2021. It was an attack the world was anticipating. We will defend our people with devastating force if necessary. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. తాలిబాన్లు వాగ్దానం మరిచి అరాచక పాలన వైపే సాగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఇరాన్ యాత్రలో భాగంగా మనమైతే హార్మోజ్ ఐలాండ్ దగ్గర అయితే ఉన్నాము. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. సలాం బహమే, ఖైల్ ఖుష్ ఓమదీన్. Where we are going? We are going here's Hormuz Island. We are going back to Bandar Abbas and the rest. మొత్తం సర్దుకొనేసి జబజబ పరిగెత్తుకొని ఫుడ్ కూడా చూడండి. ఫుడ్ కూడా తినలేదు. ఫుడ్ కూడా తెచ్చుకున్నాం మేము. అన్నం కూడా తినేదానికి టైం లేదు. అన్నం కూడా తినే టైం లేకుండా అంత తొందరగా వచ్చినాము. అందరూ స్టార్ట్ అయిపోయింది. అందరూ స్టార్ట్ అయిపోయినారు చూడండి. మేమే లాస్ట్లో వెళ్తున్నాము. మొత్తం పడవంతా నిండిపోతూ ఉంది. జనాలు వెళ్ళిపోతున్నారు. బాగుందబ్బా. వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ చెప్పేయాల. బాయ్ బాయ్ హార్మోన్. ఈ ఐలాండ్కి బాయ్ చెప్పేయాల. మంచి టైం స్పెండ్ చేసినాము ఐలాండ్లో. బాధాకరమైన విషయం ఏమరా అంటే ఇరాన్ యాత్ర ఇంతటితో ముగిసిపోబోతుంది. సో ఎయిర్పోర్ట్లో ఎగురుకున్న చలి మాత్రం చాలా గట్టిగా వేస్తుంది. ఎయిర్పోర్ట్ దగ్గర అయితే చూసుకోవచ్చు. నేను నెగి పాప ఇద్దరం ఉన్నాము. నెగి పాప ప్రస్తుతానికి నాతో రావట్లేదు. నెగి పాపని చూసి నాతో వస్తుందని చెప్పి అనుకోకండి. కొన్ని కారణాల వల్ల వేరు ప్లానింగ్లు పద్ధతులు ఉండడం వల్ల నెగి పాప అయితే నాతో కలిసి ట్రావెల్ చేయడం లేదు. నన్ను ఇక్కడ బాయ్ చెప్పడానికి వచ్చింది, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చింది. I wish you all the best. Hope you enjoyed our vlogs together. I wish to see you soon in Iran and bye bye. పాపకి కొంచెం బాయ్ చెప్పడం బాధాకరమైన విషయమే, కానీ తప్పదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రావెల్. మనం ఖచ్చితంగా జర్నీలో ఎంతోమందిని కలుస్తాం. మన జర్నీ ఆగదు, పోతానే ఉంటుంది. సో హోప్ మన జర్నీ ఇంకా మధ్యవంతంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. Dear friends, I have plenty to share about Iran with you. So please subscribe my channel, follow me, leave your nice comments for me, and let's stay in touch. That's it. మొత్తానికి ఇమిగ్రేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసినాము. అఫీషియల్గా నా 16వ దేశం లోపలికి అయితే అడుగు పెట్టేసిన. చూసుకోండి ఎలా ఉందో. మధ్యాహ్నం అవుతా ఉంది. బాగా ఎండగడ బాగా గట్టిగా ఉంది. 5 దేశాలు పూర్తి చేసుకొని విజయవంతంగా నా 16వ దేశంలోకి అయితే అడుగు పెట్టేసిన. ఆ దేశం మరేదా కాదు, వెల్కమ్ టు ఆఫ్ఘనిస్తాన్. 16వ దేశంకి వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్లోనే అట్లా కొంచెం డబ్బులు అయితే ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకున్నాను. దాని తర్వాత బయట సిమ్ కార్డు కొనుక్కుందాం అనుకున్నా. సిమ్ కార్డ్ ఏం కనబడలేదు. సో ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లో నేను అకామిడేషన్ అయితే బుక్ చేసుకున్నా. ఆఫ్ఘనీ గెస్ట్ హౌస్. అక్కడ నుంచి నాకు మన బ్రదర్ ఏదైతే ఉన్నారో మన బ్రదర్ నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి క్యాబ్ మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి నాకు హెల్ప్ చేసి దగ్గరుండి మరి తీసుకెళ్తాడు. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? My name is Hamid. Hamid. Yes. Hamid, what you doing here? Work? I'm from Afghanistan. Work? What work you doing here? Shopkeeper. Okay. మనకి మొత్తం హెల్ప్ చేస్తున్నాడు మన బ్రదర్ అయితే. దగ్గర నుండి బాగా మంచిగా రిసీవ్ చేసుకుని చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాను అని చెప్పేసి మన నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా తీసుకున్నారు. చాలా పీపుల్ చాలా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. రాగానే మంచి వైబ్. పీపుల్ చాలా ఫ్రెండ్లీగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నాం. మన ఇండియన్స్ అంటే మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నాకు మంచి విషయం. రాగానే మంచి వైబ్ అయితే ఉంది ఆఫ్ఘనిస్తాన్లో. సో ఇంకా జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయినాం కదా, కొంచెం వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇరాన్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని నా 16వ దేశంలో ఆఫ్ఘనిస్తాన్లోకి అయితే అడుగు పెట్టాను. చాలా రిస్క్, చాలా కష్టపడి ఈ దేశాన్ని ట్రావెల్ చేయబోతాను. ఈ అఖండ
ఆఫ్ఘన్ యాత్రకి మీ సపోర్ట్ నాకు దొరుకుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్టర్డే వచ్చినా, నిన్నే నా ఫస్ట్ డే. ఫుల్ టైర్డ్ అయిపోయినా, చాలా టైర్డ్ ఉంది. అందుకే నేను మొత్తం రెస్ట్ తీసుకునేసిన. చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడైతే నాకు పర్ డేకి $22 అయితే ఛార్జ్ చేసినారు. సో ఈ అక్కడే ఎక్కడున్నప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడే ఏటీఎం యూస్ చేసుకొని కొంచెం డబ్బులు అయితే విత్డ్రా చేసుకొని వచ్చుకున్నాను, కొంచెం చిల్లర కావాలని చెప్పేసి. సో సక్సెస్ఫుల్గా ఆఫ్ఘనిస్తాన్లోకి అయితే అడుగు పెట్టేసినాము. నా 16వ దేశంలోకి అయితే వచ్చేసినాను. ఆఫ్ఘనిస్తాన్ వ్లాగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. చాలా ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయబోతాను, అన్కవర్డ్ ప్లేసెస్ వెళ్ళబోతాను. నా జర్నీ ఆఫ్ఘనిస్తాన్తో ఎలా మంచిగా మొదలవ్వాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి, ఆ దేవుడికి ప్రార్థిస్తూ ఈ యాత్రను అయితే మొదలు పెడుతున్నాను. హోప్ మీ సైడ్ నుంచి నాకు మంచి సపోర్ట్ దొరుకుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే గట్టిగా లైక్ చేసి తక్షణమే వండర్ ప్రాంక్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని వెళ్ళి చుట్టేద్దాం పదండి. ప్రజెంట్ నేను ఎక్కడున్నాను చెప్పేది మర్చిపోయినా. ప్రజెంట్ నేను కాబుల్, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన కాబుల్లో అయితే ఉన్నాను. ఈరోజు అయితే వెళ్ళి కొంచెం సిమ్ కార్డు కొనుక్కోవాలా, బట్టలు కొనుక్కోవాలా, పర్మిట్ లెటర్ తీసుకోవాలా, చాలా పంచాయతీలు ఏదో ఉన్నాయి నా దగ్గర. సో 1 by 1 చేద్దాం పదండి. ఏమాత్రం ఆలస్యం లేకుండా బయట వెళ్ళి మిగతా విషయాలన్నీ మాడుకుందాం. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 2 కిలోమీటర్లు నడుచుకొని వచ్చిన. ఇక్కడ తీయడానికి అంత ఈజీగా ఏం లేదు, చాలా కష్టంగా ఉంది. అన్వాంటెడ్ అటెన్షన్ ఎందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా రికార్డ్ అయితే చేయలేదు. ఇది ఇప్పుడు కూడా తీస్తాను, ఎందుకంటే ఇప్పుడు వెళ్తున్నా పర్మిట్ లెటర్ తీసుకోవడానికి. అది ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు, అది కానీ లేదు అంటే చాలా కష్టం అనమాట రికార్డ్ చేయడం. ఇక్కడ నేను చిన్నగా మాట్లాడుతున్నా అనుకోకండి, ఎందుకంటే అన్వాంటెడ్ అటెన్షన్ అంటారు కదా, అదైతే నాకు వద్దనమాట. అది ఉంటే మళ్ళీ ఎక్కువ సమస్యలు ఫేస్ చేయాల్సింది వస్తుంది ఇక్కడ. అందుకని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతున్నా. ఎంట్రీ పర్మిట్ లెటర్ ఉందో తీసుకోవాలి కదా, దానికోసం అని చెప్పి నడుస్తున్నాను. హాయ్, గుడ్ నడుస్తూనే ఉన్నాను. అబ్బా, మళ్ళీ తాలిబాన్లు చూసేసినారు. నడుచుకుంటూ వెళ్తున్నాను. 6 కిలోమీటర్లు అనమాట. 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచినాను. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఆయాసం వస్తూ ఉంది. నడుచుకొని వెళ్తున్నా, ఏం చేయలేమో. ఎంత దూరానికైనా సరే అంత దూరంగా నడుచుకొని వెళ్తా ఉన్నా. బాగుంది, నిజంగా బాగుంది. నా వెనకాల వాళ్ళు చూస్తున్నారు, అందుకే కింద పెట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే మన దగ్గర పర్మిట్ లేదు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఏం చేస్తున్నాడు, ఏం కథ వీడని. కెమెరా కింద పెట్టి లోంగిల్లో పెట్టి మాట్లాడుతున్నా. అంత ఈజీగా ఏం లేదు. ఆఫ్ఘనిస్తాన్ దోలు తీరిపోతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టి 24 గంటలు దాటేసింది. మోర్ దెన్ 24 hours అవుతుంది నేను ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టి. నా 24 గంటలు నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో చెప్తాను ఎలా ఉందో ఏంటో. ఎందుకంటే లోపల చాలా దాచుకుని 24 గంటలు ఏం చెప్పాలి. ఒక పక్క ఏడుపు వచ్చేస్తూ ఉంది, ఒక పక్క బాధ అయిపోతూ ఉంది. ప్రతి 50 మీటర్లకి 100 మీటర్కి చెక్ చేస్తారు, పాస్పోర్టు మొత్తం చెక్ చేస్తారు అందరికీ. స్టార్టింగ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా, అంత ఈజీగా లేదు. నేను అనుకున్నా కానీ ఆఫ్ఘనిస్తాను అంత ఈజీగా లేదు. ఫస్ట్ 24 hours ఇంతవరకు మీకేం చూపించలేదు. ఇంతవరకు మీకేం చూపించలేదు, పెద్దగా రికార్డ్ ఏం చేయలేదు. ఎందుకంటే చేసే అవకాశాలు నాకు దొరకట్లేదు ఇక్కడ. అసలు ఎక్కడ వచ్చినా నో అంటున్నారు, కెమెరా నో అంటున్నారు. ఫుల్ చెక్కింగ్లు, ఎక్కడికి పోయినా 50 మీటర్లు పోలీసులు ఒక పక్క చెక్ చేస్తారు, తాలిబాన్లు ఒక పక్క చెక్ చేస్తారు. అందరికీ సమాధానం చెప్పాలా, నవ్వుతా ఫేక్ స్మైల్ పెట్టుకొని అందరికీ సమాధానం చెప్పాలా. ఒక పక్క బాధ వేస్తుంది, ఇంకో పక్క ఏడుపు వచ్చేస్తుంది. ఈ దేశం వదిలి దూరంగా పారిపోదాము అని చెప్పి అనిపిస్తుంది. కానీ చూపించే వెళ్తాను. నా మొదటి 24 hours ఫీలింగ్ ఇది. ఇప్పుడైతే ఎంట్రీ పర్మిట్ కోసం వెళ్తున్నా. ఎంట్రీ పర్మిట్ ఉంటే నేను అట్లీస్ట్ వ్లాగ్స్ అన్నా చేయొచ్చు. ఎంట్రీ పర్మిట్ కావాలి నాకు. దానికోసం 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచిన, ఇంకొక కిలోమీటర్ ఉంది నడిచేదానికి. 6 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్తున్నా. అంత ఈజీగా లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. మీతో చెప్పుకోవాలనిపించింది, బాధని చెప్పుకున్నా. ఎవరైనా చూసి ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇష్టపడే వాళ్ళు బాధ ఫీల్ అవ్వకండి, నేను ఇట్లా మాడుతున్నాను. నా ఒపీనియన్ నాకు అలా అనిపించింది, మీతో షేర్ చేసుకుంటున్నా. ఎంట్రీ పర్మిట్ దగ్గర తీసుకోవడానికి వెళ్తూ ఉంటే నేను అక్కడ డెస్టినేషన్ దగ్గరికి అయితే రీచ్ అయినా. 6 కిలోమీటర్లు నడుచుకొని అక్కడైతే ఇంకో బ్రదరు మనకు హెల్ప్ చేసి కార్ని ఆపి, కార్లో వీళ్ళు నిన్ను డ్రాప్ చేస్తారు, ఇక్కడ కాదు వేరే చోట అన్నారు. గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చినా మోసపోయినా. ఇక్కడ మనకు అయితే ఒక బ్రదర్ పరిచయం అయినారు. హాయ్ బ్రదర్. Hello, how are you? Hi, good. Hi guys. What's your name? My name is Sanaullah. Sanaullah. I'm from Takhar. Yeah, it's not nearby here in Kabul, but it's so far here. But we live here. I'm a student. Yeah. And I'm a student of medical. Soon my brother is going to become a doctor in 6 months.
So I'm congratulating Inshallah. all the best for you, best Thank for you. your future. You're a very kind person, you know, speaking good English. Not So that much. can you say something about Afghanistan to our Indian people? What's Afghanistan? What good here? Afghanistan is for visitors. It's good. Come here and come here and see our natures, our cultures, and our society. They are good people. They are very honest, and inshallah, Yeah. I can just tell that they all come here and Yeah. just enjoy the trip, and they are really nice people in Afghanistan. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సచ్ వాల్యుబుల్ వర్డ్స్. చూసినా కదా మన బ్రదర్ అయితే చెప్తున్నారు అందరూ ఆఫ్ఘనిస్తాన్కి రండి, మంచి ప్లేస్, జనాలు మంచి ఫ్రెండ్లీ హానెస్టీగా ఉంటారని చెప్పి చెప్తున్నారు. సో నాకైతే ఇప్పుడు కొంచెం బెటర్ ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే లోకల్ మనుషులతో మాట్లాడినాను, ఇంటరాక్ట్ అవుతున్నాను. సో జర్నీ మంచిగానే పోతుంది, ఇంకా జర్నీ ఇంకా మంచిగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా విషయాలు అయితే జరిగింది. మొత్తానికి నా చేతిలో ఏముందో చూడండి, అదేందో మళ్ళీ మీకు రివీల్ చేస్తాను. నా చేతిలో ఉండే కాగితం ఇక్కడైతే ఇద్దరు ఫ్రెండ్స్ని అయితే కలిసినాను, మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళు కూడా నేను ఆఫ్ఘనిస్తాన్లో చూసిన ఫస్ట్ టూరిస్టులు అనమాట. వీళ్ళు ఫస్ట్ టూరిస్ట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. హాయ్ బ్రదర్. Hey, how are you? హాయ్, వాట్స్ యువర్ నేమ్? Jake from Australia. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అంట. మన ఇంకో బ్రదర్ని అయితే పరిచయం చేస్తాను. హియర్. హాయ్. Yo. Where are you from? I'm from Australia as well. So, yeah. So ఇద్దరు ఫ్రమ్ ఆస్ట్రేలియా అంట. What's inspired you to come to Afghanistan? What makes you? Mainly the people here, because I've heard such good things about them. Okay, you heard good things. Yeah, no, of course they're the historical places to go and visit as well. So it's a lot of things. So sounds good. చూసినారు కదా, ఇద్దరిని అయితే కలిసినాను. చాలా మంచిగా వాళ్ళు ఇలా దీన్ని తీసుకుని వచ్చినారు, అక్కడ కలిసినాను. సో ఇప్పుడు నడుచుకుంటే వెళ్తాను మాడుతాను, వెనకాల అయితే చూడొచ్చు ఎవరున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే నా చేతిలో ఆయుధం ఉంది. నేను బ్రహ్మాండంగా రికార్డ్ చేసుకోవచ్చు వీడియోలు, ఎలాంటి భయం ఏం లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. హాస్టల్కి వెళ్ళి చాలా విషయాలు చెప్పాలి మీతో, చూస్తూనే ఉండండి. మనకు కావాల్సిన లెటర్ అయితే దొరికేసింది. ఆ లెటర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లోని స్ట్రీట్స్ అయితే చూద్దాం పదండి. మన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి స్ట్రీట్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతాం, ఎక్కువ లోకల్ స్ట్రీట్స్ని. ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. జనాలు అందరినీ ఆహ్వానిస్తున్నారు, చూసుకోవచ్చు. బాగుంది, మంచిగా పోతా ఉంది. అండ్ ఫ్లవర్ షాప్స్ ఉన్నాయి. స్ట్రీట్ మంచి ఫీలింగ్ ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. పొద్దున్న నా ఇంప్రెషన్కి ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఇంకా పూర్తిగా నయం అవ్వలేదు, అట్లీస్ట్ కొంచెం బెటర్ అయిందనమాట. స్ట్రీట్స్ అవన్నీ చూస్తూ ఉంటే బాగుంది, కొంచెం క్లీన్ ఉంది. రోడ్స్ అవన్నీ చూసుకుంటే కొంచెం క్లీన్ ఉంది. కానీ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎవరూ పాటించట్లేదు. ట్రాఫిక్ పోలీసులు లేరు, ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు, ఏమాత్రం పాటించట్లేదు. ఇండియా కన్నా దారుణంగా ఉంది రూల్స్ అయితే. అంటే ఎవరు పాటించలేదు, ఎవరు పాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు జుమ్ అనేసి. సో ఇప్పుడు టైం 3 అవుతుంది, ఇంకా ఇక్కడ కొంచెం చలిగానే ఉంది. నేను వచ్చిన సీజన్ అలాంటిది, కొంచెం చలి సీజన్ అనమాట. బాగుంది. ఇంకో గెస్ట్ హౌస్ అయితే ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. పైన చూడండి, పైన ఒక తోట అలాగ పడి ఉన్నది, బొక్క పడి ఉన్నది. రాళ్ళతో కొట్టినారో లేదా తోట వేసినారో తెలియదానికి, తోటనే పడి ఉన్నది. అండ్ మంచిగా స్ట్రీట్ మంచిగా పోతా ఉంది స్ట్రీట్ అయితే. ఇంకా వెళ్ళి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సిమ్ కార్డు కోసం వెళ్తే మేము ఆఫీషియల్ స్టోర్కి అయితే వెళ్ళలేదు, కంపెనీకి వెళ్ళిపోయినాము అనమాట. డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోయినాము. ఇక్కడ కాదు నాన్న, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్తే మీకు సిమ్ కార్డులు దొరుకుతుంది, షాపుల్లో దొరుకుతుంది, కంపెనీ దగ్గర కాదు అన్నారు. అవతల అయితే ఒక పార్క్ అయితే ఉంది. హాయ్. అవతల అయితే పార్క్ అయితే ఉంది, పార్క్ చూసుకోవచ్చు. అవతల ఉంది చూడండి, లోకల్స్ అంతా వస్తున్నారు, చిల్ అవుతున్నారు, మంచి హ్యాపీగా ఉంది. బాగుంది పార్క్, కూడా నడుస్తున్నారు, మంచి ఏరియా. ఇదైతే యాక్చువల్ టూరిస్ట్ ఏరియా లాగా ఉంది. రోడ్లు ఇవన్నీ చూసుకుంటే యాక్చువల్ టూరిస్ట్ ఏరియా, మొత్తం క్రౌడెడ్ ఏం లేదు. పొద్దున్నే నేను ఏదైతే వెళ్ళానో మీకు కష్టపడి వీడియో రికార్డు 1 or 2 clips చూపించినాను, టూ మచ్ క్రౌడెడ్ అనమాట. అసలు నడిచేదానికి కూడా దారి లేదు, అంత క్రౌడెడ్, అంత జనాలు. మీట్ మార్కెట్ చూసుకోవచ్చు, మీట్ అయితే ఉంది, అట్లుండింది ఆ మార్కెట్ అయితే. ఇది కొంచెం బాగుంది, లోకల్స్ లాగా. ఇది ఫుడ్ ఏదో తయారు చేస్తున్నారు, లోకల్ ఫుడ్ తయారు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ చాయ్, బిర్యానీ బాగుంది. మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది, చూడడానికి మంచి ఫ్యాన్సీగా బాగుంది. మొత్తం మాల్ అన్నమాట, ఫ్యాన్సీ మాల్. ఇక్కడ మాల్ పక్కనే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఇక్కడే సిమ్ కార్డ్, రోషన్, MTN ఇవన్నీ కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నీ చేసుకున్నాడు. ఇక్కడైతే వచ్చి అడిగిన, ఇక్కడ మేము సిమ్ కార్డు తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడైతే లేదు, మీరు అవతల పక్కకి అయితే వెళ్ళాలి, అవతల పక్కకి వెళ్తే మీరు సిమ్ కార్డు కొనుక్కోవచ్చు అని చెప్పినారు. అవతల పక్క చాలా మంది జనాలు వెళ్తున్నారు చూడండి, ఫుల్గా.
సో ఇది మన బ్రదర్ అయితే వెళ్ళి కొంచెం డబ్బులు అయితే మార్చుకుంటున్నారు అతని దగ్గర, కొంచెం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. బాగుంది, మంచి రేట్లో ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. స్ట్రీట్ చూడండి, పిల్లోడు బొడ్డు అప్పటి నుంచి వచ్చి గుడ్లు కొనుక్కోండి అంటున్నాడు. పాపం అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు కదా, పేదవాళ్ళు. అతను వచ్చి మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు. వెనకాల ఉండి అతను పిల్లోడు గారు వచ్చి డబ్బులు అడుగుతున్నాడు, పిల్లోడు గుడ్లు అమ్ముకుంటున్నాడు. ఒకేలాగా లేదు జీవితం అందరికీ. ఇక్కడ మన బ్రదర్ డబ్బులు మార్చుకుంటున్నాడు. సో అలా ఉందన్నమాట. ఇటువంటి స్ట్రీట్లో అంతా జనాలు నడుచుకుంటున్నారు, వెళ్తున్నారు, బిజీగా ఉంది స్ట్రీటు. సాయంత్రం అవుతుంది కదా, అందరూ బయటకు వస్తున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. పిల్లోడికి డబ్బులు ఇచ్చినాడు, పాపం అతనికి డబ్బులు ఇచ్చినాడు. అలా కొంచెం సాయం మా అంతా కుదిరినంత చిన్న సాయాలు, ఎక్కువ చేయలేము కానీ చిన్న సాయాలు. స్ట్రీట్ వెళ్తున్నాయి. ఇప్పుడు అవతల పక్క అయితే ఉంది రోషన్ సిమ్ కార్డ్, అవతల పక్క తీసుకోవాలంట. బట్టలు మన పైన వేసుకునేకి హిజాబ్ బట్టలు అయితే ఉన్నాయి, బెల్ట్లు ఉన్నాయి అని ఎవరు రాస్తున్నారు, వాళ్ళ భాషలో రాస్తున్నారు, మనకు అర్థం కాలేదు. టోపీలు, అది నేను సూన్ టోపీలు కూడా కొనుక్కోవాలా, మంచిగా బేరం ఆడి తక్కువ రేట్లో కొనుక్కోవాలా టోపీలు కూడా. ఎలా ఉన్నాయి చూడండి. ఆఫ్ఘనిస్తాన్ స్టైల్లో మనం అట్రాక్ట్ చేయకూడదు కదా, మన టూరిస్ట్ అని చెప్పి వాళ్ళకి అట్రాక్ట్ చేయకుండా మంచిగా గడుచుకొని వెళ్ళిపోవాలా, ఫాస్ట్గా కుదిరినంత తొందరగా వెళ్ళిపోవాలా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. షేక్ పర్ఫ్యూమ్స్ అండ్ బ్రదర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంట చాలా చూడండి. అక్కడ వాచ్మెన్ చూడండి, వాచ్మెన్ చేతుల్లో కూడా గన్నులు ఉన్నాయి. ఇక్కడ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళాలండి, వాచ్మెన్ దగ్గరికి కూడా చేతుల్లో తుపాకీలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే అలా ఉంది దేశం, అలా ఉంది. సో అది చెప్తున్నా మీకు, ఈ దేశం ఇలా ఉంది. తీయడానికి అంత ఈజీగా లేదు, చాలా కష్టంగా ఉంది. ప్రతి ఒక్కటి తీయాలంటే ఈ నడవడమే చాలా కష్టం. అలాంటిది వీడియోలు తీయడం అంటే అసలు తల ప్రాణం తోక్కొస్తుంది. చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నా. లోకల్ షాపులు అనమాట, రోడ్డు పక్కనే బట్టల షాపులు అన్నీ అమ్ముతున్నారు. మీరు చూసుకోవచ్చు, బ్యాగులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, పెద్ద బ్యాగులు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఫ్యామిలీస్కి సరిపోయేంత బ్యాగులు కానీ అన్నీ అమ్ముతున్నారు. మంచిగా ఉంది లోకల్ షాప్లో. అందరూ హాయ్ చెప్తున్నారు, హలో చెప్తున్నారు. చాలా మంచిగా ఉంది. ఏదైతే నడుస్తున్నామో బాగుంది. అవతల కల్లా చూసుకోండి. ఇక్కడ అమ్మాయిలు తీయరాదు, చూపిరాదు. బై మిస్టేక్లో వాళ్ళు పాస్ అయిపోయినారు, ఏమనుకోకండి. షాప్స్ చూడండి ఎలా ఉన్నాయో. లోకల్ షాప్స్, అన్ని లోకల్ షాప్స్. ఏది మీకు మనకు ఒరిజినల్స్ ఏవో దొరకవు, అన్నీ ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అన్నట్టు లోకల్ షాప్స్ అన్నమాట. బాగున్నాయి. అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. మేమే ఒకే టూరిస్టులు కదా, అందుకని చెప్పి మమ్మల్ని వింతగా చూస్తున్నారు. షాపింగ్లు చేసుకోవచ్చు అంటే షూస్ ఫుల్ అమ్ముతున్నారు. అబ్బా షూస్ మంచి రకరకాల షూస్, కానీ ఏది ఒరిజినల్స్ కావు, కానీ చాలా రకాల షూస్ అమ్ముతున్నారు. మంచి పీపుల్, ఫ్రెండ్లీగా ఉన్నారు. కొంతమందికి నచ్చట్లేదు, అంటే ఫారినర్స్ రావడం, వీళ్ళ దేశానికి రావడం కొంతమందికి నచ్చట్లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నచ్చుతూ ఉంది. అందరు హాయ్ చెప్తున్నారు, హలో చెప్తున్నారు. మంచిగా అట్లా గడిచిపోతూ ఉంది మంచిగా. ఈ స్ట్రీట్ అయితే నాకు నచ్చింది. పొద్దున్న వెళ్ళిన స్ట్రీట్ కన్నా ఈ స్ట్రీట్ నాకు బాగా నచ్చింది. బాగుంది చూడండి ఎంత మంచిగా. అండ్ ఇప్పుడు కూడా దొంగతనంగానే దాచిపెట్టుకొని తీస్తున్నా కెమెరాని. వాళ్ళతో నా దగ్గర పర్మిట్ ఉన్నా కూడా, ఎందుకంటే కొంతమందికి నచ్చట్లేదు, వాళ్ళు వస్తున్నారు తీయకూడదు అది ఇది అని చెప్తున్నారు. కొంతమందికి నచ్చుతుంది, ఎవరికైతే నచ్చుతా ఉందో వాళ్ళు వస్తారు, హాయ్ చెప్తున్నారు. సో బాగుంది. సిమ్ కార్డ్ వేటలో భాగంగా లాస్ట్కి సిమ్ కార్డ్ అయితే మనం కనబెట్టినాము, ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి. ఒక మాల్ అయితే ఉన్నాము, పార్క్ టవర్ అనమాట. పార్క్ టవర్ మాల్లో 3rd ఫ్లోర్కి వచ్చినారనుకోండి, ఇక్కడ రోషన్ అని చెప్పేసి రాసి ఉంటుంది. మీకు స్ట్రైట్గా వచ్చేవచ్చు, ఇట్ల నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మీ ఎదురులోనే రోషన్ సిమ్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. నేను ఇప్పుడే వచ్చి లోపల ఇచ్చి నా పాస్పోర్ట్ అయితే సబ్మిట్ చేసినాను. అక్కడైతే వీళ్ళు ఫ్లాగ్స్ చూసుకోవచ్చు, ఎన్ని రకాల ఫ్లాగ్ ఉందో. ఒకటి రోషన్ ఫ్లాగ్, ఇంకోటి ఏదో తెలియదు, ఇది తాలిబాన్ల ఫ్లాగ్. 3 ఫ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. బాగుంది. సిమ్ము, ఆల్ఫా సర్వీసెస్ బాగుంది. అబ్బా చూడండి ఎంత బాగా మంచిగా ఫ్యాన్సీగా లైటింగ్లు కలర్తో బాగా చేసినారు. నేను ఇప్పుడే వెళ్ళి ఒక ప్యాకేజ్ అయితే తీసుకున్నాను, ఇది చూసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ తీసుకున్నా మనకి 500కే వస్తుంది. 500 ఆఫ్ఘనీ కరెన్సీలో మనకి 10 GB అయితే ఇస్తారు. 10 GB నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటాను. నేను మోస్ట్లీ గూగుల్ మ్యాప్స్ ఇవే వాడతా కదా, ఇలాంటి స్టఫే వాడతా కదా. సో 10 GB అయితే నాకు సరిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. బాగుంది. రోషన్ ఎర్ర కలరు, మన జాకెట్ కూడా ఎర్ర కలరు, మంచిగా ఉంది. మంచి ఫ్యాన్సీ ప్లేస్ లాగా ఉంది. సో ఆలస్యం లేకుండా ఇచ్చినాను. సిమ్ కార్డు తెచ్చుకునేసి బయటికి వెళ్ళి చాలా విషయాలు చేయాలి. ఫస్ట్ సిమ్ కార్డు అది కానీ సక్సెస్ అయిపోతే మనం ఇంకా దున్నేవచ్చు, ఎలాంటివైనా దున్నేవచ్చు అనమాట. మొత్తం మన దగ్గర నెట్ ఉంటుంది, మొత్తం మజా చేయొచ్చు. ఎయిర్పోర్ట్లో అసలు సిమ్ లేదు. అదే పెద్ద ఆశ్చర్యం ఏమంటే ఎయిర్పోర్ట్లో సిమ్ లేదు. అక్కడ బ్యానర్స్ ఉన్నాయి, ఆ ఫోటో తీసుకొచ్చి తనకి చూపిస్తే లేదు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు అంటున్నారు.
ఎయిర్పోర్ట్లోనే తప్పుగా ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం చేయాలో ఏంటో. సరే ఆలస్యం లేకుండా సిమ్ కొనుక్కునేసి మిగతా విషయాలు మనం మాట్లాడదాం పదండి. మనమైతే సిమ్ కార్డ్ అయితే కొనుక్కునేసినాము. యాక్టివేషన్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2 hours అయితే పడుతుందంట. సిమ్ కొనుక్కొని స్ట్రీట్కి అయితే వచ్చినాను. ఇంకా 2 hours ఎలా గడుపుదాము ఏంటని చెప్పేసి 2 hours గడపాలి. దాని తర్వాత సిమ్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు నా 2 సార్లు తమ్ము అయితే తీసుకున్నారు, చూసుకోండి. 2 సార్లు తమ్ము అయితే తీసుకున్నారు. తెలుగు సే హాయ్. హాయ్. సో తమిళ్ దట్ వాజ్ తమిళ్ గుడ్. ఆయన తమిళ్ కూడా మాడేస్తున్నారు అనమాట. కొన్ని 6 months ఇండియాలో ఉన్నారంట, తమిళ్ కూడా మాడేస్తున్నారు. సో 2 సార్లు తమ్ము అయితే తీసుకుని నాకు చాలా స్ట్రేంజ్ అనిపించింది. నేనైతే ఏ దేశంలో చూడలేదు. మన సిమ్ కార్డ్ ఇచ్చేయడానికి మన తమ్ము తీసుకున్నారు. సిగ్నేచర్ అడుగుతారు, సిగ్నేచర్ పాస్పోర్ట్ స్కాన్ తీసుకుంటారు, ఓకే. కానీ ఇక్కడ తమ్ము అయితే తీసుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా చాలా విచిత్రంగా అనిపించింది. తమ్ము తీసుకోవడం ఏంట్రా సిమ్ కార్డుకి పోయి అని చెప్పేసి సంభావ తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి టైలర్ షాప్కి అయితే వెళ్ళి మళ్ళీ బట్టలు అయితే పర్చేస్ చేయాలా. ప్రస్తుతానికి మనం వేసుకున్న బట్టలు ఈజీగా గుర్తుపడేస్తున్నారు అనమాట, నేను వేరే దేశస్తుడు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను తమ్ము కొనుక్కోవాలా. హాయ్ యా, thank you so much. Urdu, Hindi, thoda Hindi, English. I was good at English. India? Yes, I am from India. Welcome to. Thank you so much. Thank you so much. చూడండి ఎంత మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్. చాలా ఫ్రెండ్లీ పీపుల్. ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ వచ్చి హాయ్ చెప్తున్నారు, అలా చెప్తున్నారు, పలకరిస్తున్నారు. సో ఫ్రెండ్లీ. ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఆర్ రియలీ గుడ్. సే హాయ్. You drinking tea? No, thanks, fine. Thank you. Later, sometime definitely. సో వచ్చి ఛాయ్కి ఇన్వైట్ చేసినారు. ఛాయ్ అన్న తాగుతావా అని అడుగుతున్నారు. ఎంత బాగా ఫ్రెండ్లీగా ఇన్వైట్ తీసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. నిజంగానే బ్యూటిఫుల్ పీపుల్, మంచిగా రిసీవ్ చేసిన లోకల్ పీపుల్ చాలా బాగున్నారు నిజం చెప్పాలంటే. కాబూల్ పార్క్ అనమాట. ఇక్కడ అందరూ వచ్చి రిలాక్స్గా కూర్చొని చిల్ అయ్యి ఫోటోలు తీసుకున్నారు. ప్రొఫెషనల్ కెమెరాలు తీసుకొచ్చి లైటింగ్లో పెట్టుకొని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. చూడండి పార్క్ ఎలా ఉందో. వచ్చి అందరు పార్క్లో కూడా అందరూ వస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. మంచిగా గడుస్తూ ఉంది టైం అంతా. బాగుంది కదా పార్కు, కూల్. ఎక్కువ గడ్డిగా ఉంది, కానీ ప్లాస్టిక్ గడ్డు రియల్ గడ్డు అర్థం కావట్లేదు. గడ్డి అయితే ఉంది. మనుషులు నడుచుకుంటున్నారు, కూర్చున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు. పార్క్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. కొంతమంది ఫోటోగ్రఫీ వాళ్ళు ఫ్యాన్సీ ఫొటోస్ తీసుకుంటున్నారు. బాగుంది. లోకల్ టైలర్ షాప్కి అయితే వచ్చినాము బట్టలు కొనుక్కుందామని చెప్పేసి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల రంగులుగా ఉన్నాయో. మొత్తం కలర్గా. మన బ్రదర్ అయితే ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. మొత్తం చాలా వరకు ఉన్నాయి, మంచిగా ఉంది. ఇంకా అక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఎందుకంటే కుట్టించుకోవాలి కదా. కుట్టించుకునేసి కోట్ లాగా కొలతలు అయితే తీసుకుంటున్నారు. మన బ్రదర్ని సూట్ కుట్టించుకుంటాడంట. ఇక్కడి నుంచి మొత్తం కొలతలు తీసుకుంటున్నారు. చూడండి మెడక ఎంత, చేతులు ఎంత, కాళ్ళు ఎంత అని చెప్పేసి కొలతలు తీసుకుంటున్నారు. షాపింగ్ చేద్దాం అనుకున్నాం కదా, అక్కడ మొత్తం కోట్లే ఉన్నాయి, అన్నీ స్టిచ్చింగ్ టైపే ఉన్నాయి. రెడీమేడ్ టైప్ అయితే అక్కడ లేదనమాట. సో అందుకని చెప్పేసి వేరే రెడీమేడ్ షాప్కి వెళ్ళి కొనుక్కుందామని చెప్పి అనుకొని మన ఫ్రెండ్స్కి అయితే బాయ్ చెప్పేసి వచ్చాను. హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజుకి చాలా చలి ఎక్కువైపోయింది ఇప్పటికే. సో ఇప్పుడు కాదు, నెక్స్ట్ వ్లాగ్లో రేపు ఖచ్చితంగా షాపింగ్ చేద్దాము, ఎందుకంటే చలి తట్టుకొని కావట్లేదు, విపరీతంగా ఎక్కువైపోతుంది రోజు. ఇక అక్కడ కూడా చూడండి జిమ్ములు గట్రా అన్నీ ఉన్నాయి. అందరూ జిమ్ములు చేస్తున్నారు ఈ దేశంలో కూడా. బాగుంది, మంచిగా. చలి ఎక్కువ ఉంది. సో ఆలస్యం లేకుండా మన రూమ్కి అయితే వెళ్ళిపోయి మిగతా విషయాలన్నీ రూమ్ దగ్గర మాట్లాడుకుందాం. చాలా విషయాలు చెప్పాలా, చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఏమైతే నేను చెప్తాను అసలు మిస్ అవ్వకండి. ఆఫ్ఘనిస్తాన్లో తిరగాలంటే అంత ఈజీ ఏం కాదు. మనకి పర్మిట్ లెటర్ అనేది కావాలన్నమాట. వీళ్ళ గవర్నమెంట్ ఓకే నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో తిరుగు, నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను తిరిగేదానికి అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాస్పోర్ట్ సబ్మిట్ చేసి మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, మన ట్రావెల్ ఐటనరీ అన్నీ చెప్పి వాళ్ళని ఒప్పించి ఒక పర్మిట్ లెటర్ అయితే తీసుకోవాలన్నమాట. దాన్నే ఆఫ్ఘనిస్తాన్ పర్మిట్ లెటర్ అంటారు. మీరు చూసుకోవచ్చు. ఆ పర్మిట్ లెటర్ అయితే తీసుకుని వచ్చిన నేను. ఇది లేకుండా ఆఫ్ఘనిస్తాన్లో తిరగడం అనేది అంత ఈజీ కాదు. ఈ లెటర్ లేకపోతే చాలా కష్టం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అసలు ఎందుకులేండి, ఈరోజు పొద్దున నాకు ఏడుపు వచ్చేసింది. ఈ లెటర్ లేకుండా తిరుగుతూ ఉంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి ఏడుపు వచ్చేస్తూ ఉండింది. సో మొత్తానికి ఎట్లా ఒకట్లా చేసి అది చేసి లోకల్ హెల్ప్ తీసుకొని మామూలు కష్టపడలేదు. మొత్తం కష్టపడి ఎట్టకేళ్ళకి నా పర్మిట్ లెటర్ అయితే సాధించిన అనమాట. ఈ లెటర్లో ఏముందంటే, ఇక్కడ నేను హైడ్ చేసిన ఏమంటే నా పాస్పోర్ట్ నెంబర్ అవంతా ఉంది, అందుకే హైడ్ చేస్తున్నాను. సో లెటర్లో ఏం రాసి ఉంటుందంటే, ఇట్లా
మాదిరాజు కార్తీక్ అనబడే నేను ఈ మీ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వచ్చినాను మీ దేశాన్ని ప్రమోట్ చేస్తున్నాను. నేను యూట్యూబరు, నాకు ఇంత ఫాలోవర్లు ఉన్నారు, నేను మీ దేశాన్ని మొత్తాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చాను. ఎలాంటి నెగిటివిటీ కాకుండా, ఎలాంటి మీ దాంతో ఇన్వాల్వ్ అవ్వకుండా టూరిజం మీదకి వచ్చి టూరిజం మీద నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి గొప్పగా మన భారతదేశాన్ని గొప్పగా చెప్తూ ఆఫ్ఘనిస్తాన్ నేను మీకు మళ్ళీ ప్రమోట్ చేస్తాను, నాకు నాకు పర్మిషన్ ఇవ్వండి, మీ అన్ని ప్రావిన్స్ని చుట్టేదానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం తీసుకున్న లెటరే ఈ పర్మిట్ లెటర్ అన్నమాట. ఇది లేకుండా ఆఫ్ఘనిస్తాన్లో ట్రావెల్ చేయడం అనేది అంత ఈజీ కాదు, అసలు రికార్డ్ చేయకూడదు. అనువున తాలిబాన్లు ఉంటారు, వస్తారు, పట్టుకుంటారు. ఈ లెటర్ ఉంటే కనీసం వాళ్ళకి చూపించచ్చు, నాకు మీ గవర్నమెంట్ లెటర్ ఇచ్చింది, నేను ఇక్కడ నడవచ్చు, పడుకోవచ్చు, తిరగచ్చు, ఎగరచ్చు, బొల్లచ్చు అని చెప్పేసి మనకు ఒక లెటర్, మన గవర్నమెంట్ ఒక లెటర్, వీళ్ళ గవర్నమెంట్ లెటర్ ఇస్తుంది అనమాట. అదే ఈ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్ అనమాట. ఈ లెటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన లెటర్ తీసుకురావాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుంటా ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ విషయం అయితే వాళ్ళు చెప్పినారు. ఈ ప్రజెంట్ ఇయర్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ విజిట్ చేసిన ఎక్కువ టూరిస్టులు ఎవరో తెలుసా? మన భారతీయులే అంట. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ విజిట్ చేసిన ఎక్కువ శాతం విజిట్ చేసిన నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది మన భారతీయులే. ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కువ మంది వచ్చినారంట. ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉంటుంది ఏంటి చూడడానికి టూరిజం మీద. సో మన భారతదేశం అంటే వీళ్ళకి చాలా ఇష్టము, చాలా ఇష్టపడతారు. లోకల్ పీపుల్ అయితే చాలా ఇష్టపడతారు. తాలిబాన్లతో చాలా గొడవలు ఉంటాయి, చాలా పంచాయతీలు ఉంటాయి, కానీ కంట్రీ సైడ్ పీపుల్ అయితే మనల్ని ఇష్టపడతారు. సో ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ మీరు వస్తున్నారు అంటే లెటర్ లేకుండా ఎక్కడికి తిరగండి, అంత ఈజీగా ఏమి ఉండదు. అన్నున 50 మీటర్లకి 100 మీటర్లకి గన్నులు పెట్టుకొని పెద్ద అసలు ఎందుకు చెప్తానులేండి, ఇంకా 15 దేశాలు తిరిగి నాకే ఏడుపు వచ్చేసిందంటే చూసుకోండి ఎంత కష్టం ఉంటుందో. అదే ఈ విషయం మీతో షేర్ చేయాలనుకున్నాను. సో మొత్తానికి ఇదే అన్నమాట నా రూమ్ దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వంటర్ ప్రయాణికుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో చేసిన ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్.